నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది గంజాయికి అలాగే మద్యంకి బానిసలు అవుతూ ఉంటారు. అయిన తర్వాత డీడెక్షన్ తీసుకోవాలంటే కూడా దాని నుంచి బయటకి రాని పరిస్థితి చాలా వరకు యూత్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ డీఅడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు. హోమియో డీఅడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ జయరాం రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయరాం. ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్ కూడా అడిక్షన్ ఎక్కువ అవుతున్నారు మద్యంకి, అలాగే సిగరెట్స్ కి కానీ బానిస అవుతూ ఉన్నారు. సినిమాల ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది అంటారా? సో ఇప్పుడు సినిమాల ప్రభావం అన్నప్పుడు మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మనము గతంలో చూస్తే పాత సినిమాలు చూద్దాం. పాత సినిమాలు చూస్తే ఏంటంటే ఆల్కహాల్ తాగే విధానం ఉంది సినిమాల్లో. అంటే సందర్భం టైం పెట్టాలి కాబట్టి పెడుతున్నారు, ఓకే. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్కహాల్తో పాటు స్టఫ్, వాటరు, సోడా కలుపుకొని తాగేవాళ్ళు. ఈ సంస్కృతి ఉండేది. ఇంకొకటి ఏమిటంటే ఆ పాత సినిమాల్లో హీరోలు వెరీ రేర్ ఆల్కహాల్ తాగిన సందర్భాలు కనపడతాయి మనకు. ఒక దేవదాసులో తప్ప మిగతా సినిమాలు ఆల్కహాల్ తాగే సందర్భాలు విలన్లు తాగేవాళ్ళు. అంటే నెగటివ్ క్యారెక్టర్ను వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ఆల్కహాల్ లేదా గుట్కాలు, సిగరెట్లు, గంజా ఇలాంటివి వాడేవాళ్ళు అక్కడ. కానీ ఇప్పుడు ఆ కల్చర్ తగ్గేది ఎక్కడ మనకు కనపడడం లేదు. ప్రతి సినిమాలో మీరు టాప్ హీరోలను తీసుకోండి, ఎస్పెషల్లీ యంగ్ హీరోని కానీ ఓల్డ్ హీరోస్ కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డైరెక్ట్ ఒక ఫుల్ బాటిల్ ఆల్కహాల్ ఎక్కి తాగుతున్నారమ్మా. వాటర్ కలుపుకోకుండా రా ఆల్కహాల్ తాగుతున్నారు. ఇది మా దగ్గరకు వచ్చే యువతను మేము ఫస్ట్ ఏం అడుగుతామంటే, ఈ సబ్జెక్ట్ వచ్చేప్పుడు బాబు మాట్లాడుతూ ఏం చదువుతున్నావు, ఎక్కడ ఏం కనుక్కుంటూ మీ ఫేవరెట్ హీరో ఎవరని చెప్తాం. అంటే యంగ్ హీరోలనే మోస్ట్లీ యంగ్ యూత్ కాబట్టి యంగ్ హీరోలనే చెప్తారు. మరి ఆ సినిమాలో బాగా అవును అంకుల్ ఫుల్ బట్టలు ఎక్కి తాగాడు మా హీరో చాలా అని. మరి దాని చూసి అలవాటు పడడం అంటే దాని చూసి అలవాటు పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాని తర్వాత ఇంక ఎక్కువైంది అంకుల్ అలాగే తాగడం అలవాటు పడింది అని చెప్తున్నారు పిల్లలు. మరి ఎందుకంటే రా ఆల్కహాల్ ఎఫెక్ట్ యువత మీద ఎట్లా ఉంటుంది అనేది చాలా ప్రమాదకరమైన ఇష్యూ. ఇది ఎవరూ గమనించడం లేదు. ఆల్కహాల్ తాగడమే ప్రమాదం అంటే వాటర్ కలపకుండా ఫుల్ బాటిల్ ఎత్తి తాగడం అనేది చాలా డేంజరు. ఎందుకంటే మనము యూత్ను గమనిద్దాం. 18 సంవత్సరాల వరకు వాళ్ళకి ఫిజికల్ గ్రోత్ ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల వరకు వాళ్ళకు మైండ్ మెచ్యూరిటీ డెవలప్మెంట్, మైండ్లో బ్రెయిన్ డెవలప్మెంట్స్లో భాగంగా వాళ్ళు పరిపక్వత చెంది మంచి స్టేజ్కి వచ్చే నేచర్లో ఆల్కహాల్ ఎఫెక్ట్ పడింది అనుకోండి, అక్కడ మంచిగా మారాల్సిన అబ్బాయి చెడుగా మారిపోతాడు. ఇంకా ఆ తర్వాత భయంకరమైన నేరాలు, ఘోరాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు ఈ క్రానిక్ ఆల్కహాల్ హెవీగా తీసుకుంటే ఏమవుతుంది ఇవట. అంటే ఆల్కహాల్ ఒక లిమిట్లో తీసుకోవడం పర్వాలేదు, కానీ లిమిట్ మించి ఇట్లా హెవీ ఆల్కహాల్ తీసుకోవడం, రా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దాని మీద డాక్టర్ ఎక్కువ యూతే తీసుకుంటున్నారా రా ఆల్కహాల్? నో, రా ఆల్కహాల్ యూత్ ప్రభావం ఎక్కువగా ఉంది స్టార్టింగ్ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే. మనం చూస్తే ఇప్పుడు ఆల్కహాల్ అనేది ఒక క్వార్టర్ నుంచి 90 ml అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే ఆల్కహాల్ రేటు పెరిగిన నేపథ్యంలో ఇదివరకు క్వార్టర్ ఆల్కహాల్ దొరికినప్పుడు ఏమైందంటే వాళ్ళు వాటర్ కలుపుకొని తాగేవాళ్ళు. ఎవరైనా సరే దినసరి కూలీలు కానీ ఇంకా ఎవరైనా తాగేవాళ్ళు అలా కలుపుకొని తాగేవాళ్ళు. కానీ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఏమైందంటే గవర్నమెంట్ వాళ్ళు 90 ml ఆల్కహాల్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే 90 ml ఆల్కహాల్ రిలీజ్ చేశారో ప్రజలకు నెగ్లిజెన్స్ ఒకటి అయిపోయింది. సో ఆ 90 ml తీసుకోవడము, అలాగే అక్కడ ఓపెన్ చేయడం, తాగేయడం, ఆ షాప్ దగ్గర బాటిల్ పడేయడం, వెళ్ళిపోవడం. ఒక 90 ml జోబులో రెడీగా ఉంటుంది. ఈ 90 ml కల్చర్ పెరిగిన తర్వాత రా ఆల్కహాల్ తాగడం కూడా అడిక్షన్ పెద్దవాళ్ళలో కూడా ఎక్కువైంది. కానీ పిల్లల్లో మనం ఈ సబ్జెక్ట్ పిల్లల్లో తీసుకుంటే రా ఆల్కహాల్ ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ బ్రెయిన్ డెవలప్మెంటల్ ఇష్యూస్లో దెబ్బతినిపోతారు. మంచి దశలోకి రావాల్సిన వాడు దశ తిరిగిపోయి పనికిరాని వీడిగా తయారవుతారు. తర్వాత అడిక్షన్ లెవెల్ అంటే ఆల్కహాల్ తాగే వాళ్ళంతా అడిక్షన్ కాదు, కానీ ఈ రా ఆల్కహాల్ తాగడం వల్ల ఎక్కువగా ఆల్కహాల్కి అడిక్షన్ బానిస అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అయిపోతాయి. సో లివర్ మీద, కిడ్నీ మీద కూడా మరి డ్యామేజ్ స్టార్ట్ అయితే ఎక్కువ ప్రెషర్ పడుతుంది. తర్వాత యువత చిన్న వయసులోనే సెక్సువల్ డిజార్డర్స్ డెవలప్ అవుతాయి, ఇంపార్టెన్సీ లక్షణాలు డెవలప్ అయిపోతాయి. సో ఈ విధమైన దుస్థితుల మధ్య ఆల్కహాల్ తాగడమే డేంజరు. రా ఆల్కహాల్ తాగడం యువతకు అత్యంత ప్రమాదకరము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సందర్భంలో మీకు. ఒక MBA స్టూడెంట్ రోజు ఒక ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తాగుతాడు. అంటే MBA అయిపోయింది, రోజు ఒక ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తాగుతాడు. సో అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ 28 years మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వైఫ్ ప్రెగ్నెంట్. సో పైన ఉంటారు, కింద అమ్మ నాన్న ఉంటారు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఈ మధ్య కాలంలో వాడు మదర్ను దగ్గరికి వెళ్ళి వాడు మదర్ను హరాస్ చేయడము, మదర్ను కిస్ పెట్టుకోవడం, అమ్మ నువ్వు అందంగా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు చెప్పడము. అమ్మను వాడు ఆ సెక్స్ కోరిక కోసం వాడు అమ్మను బెడ్రూమ్లోకి రాకెళ్తున్నాడు. అమ్మ నా కోరిక తీర్చమ్మా అని. తండ్రి అడ్డం వస్తే తండ్రిని చంపడానికి కూడా వాడికి కత్తి తీసుకొని తండ్రి బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు నా దగ్గర రావడం జరిగింది.
సార్ మా పరిస్థితి ఇలా ఉంది, మా అబ్బాయే ఇలా చేస్తున్నాడు, మా సొంత తల్లిని మేమేం చేయాలి, మా పరిస్థితి, వాడు ఆల్కహాల్ తాగి ఇట్లా మంచివాడే కానీ తాగి ఇలా అయిపోయినాడు, అమ్మనే వాడు బెడ్రూమ్లోకి లాకెళ్తున్నాడంటే పరిస్థితి ఎలా ఉంది, మేమిద్దరం సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాము, కానీ మేము ఆన్లైన్లో మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీ దగ్గరికి వచ్చాం ట్రీట్మెంట్ కోసం అని చెప్పారు. సో మెడిసిన్ ఇచ్చాము, ట్రీట్మెంట్ ఇచ్చాము, అబ్బాయి ట్రీట్మెంట్ రాలేదు, తెలియకుండా మెడిసిన్ ఇచ్చా, మెడిసిన్ వాడాడే కంట్రోల్ అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఓకే, డీఅడిక్షన్ ట్రీట్మెంట్ చేసాము. సో ఈ విధంగా కాబట్టి ఆల్కహాల్ అనేది ఎంతటి వాళ్ళనైనా సరే దిగజారే విధంగా చేస్తుంది, కాబట్టి ఎంత ఆల్కహాల్కు మత్తు పదార్థాలు దూరం ఉంటే అంత మంచిది. సో చూసారు కదండి, అందరూ చాలా మంది బానిసలు అవుతూ ఉంటారు, మద్యానికి కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గంజాయి కానీ, వీటన్నిటికీ కూడా డీడెక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ జయరాం రెడ్డి గారు చెప్తున్నారు. జయరాం రెడ్డి గారిని మీరు క్లినిక్లో వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.